హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బయట వెదర్ చాలా కూల్గా ఉంది. రెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా. వేడివేడిగా అండ్ హెల్తీగా తొందరగా జీర్ణమయ్యి ఆకలిని పెంచే హెల్తీ సూప్ అండి. వేడివేడిగా, అది కూడా హెల్త్కి ఎంతో మంచిదైన కార్న్ సూప్ అండి. రెస్టారెంట్లో చేసే విధంగా ఆ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా మనం ఇంట్లోనే వేడివేడిగా చేసుకోవచ్చండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు చూద్దామా. ముందుగా ఒక పావు కప్పు కార్న్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఇలా కరిగే వరకు కలిపి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలండి. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఉల్లికాడలకు కింద ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఆ బల్బ్స్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్, 2 టేబుల్ స్పూన్ బీన్స్, 2 టేబుల్ స్పూన్ క్యారెట్ వేసుకున్నానండి. వెజిటేబుల్స్ మీకు నచ్చినవి వేసుకోండి, ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఇవన్నీ కొంచెం హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి, బాగా వేగాల్సిన పని లేదు. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కార్న్ పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని కాస్త కుక్ చేసుకోవాలి. చూడండి, కాస్త ఫ్రై అయ్యాయి అన్నీ. ఈ టైంలో 3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒక 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. చూడండి, కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ పైన తేటలాగా కడుతుందండి, అవి తీసేసుకోవాలి, లేదంటే సూప్ క్లియర్గా ఉండదు, టేస్ట్ కూడా మారుతుంది. మనకి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఈ టైంలో ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో పోసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చిక్కదనం వస్తుందండి, సూప్ థిక్గా అవుతుంది, చిక్కగా అవుతుందండి. మనం కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కడుతుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. సూప్ బాగా మరిగిందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, సాల్ట్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలండి. మీ దగ్గర చిల్లీ సాస్ లేకపోతే పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. మనకు సూప్ దగ్గర పడిందండి. ఇప్పుడు ఈ టైంలో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. సూప్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ కంపల్సరీ అండి, అవి ఉంటేనే టేస్ట్ వస్తుంది. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన పని లేదండి. ఒక 1/2 మినిట్లో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకు వేడి సూప్ రెడీ అయిపోయిందండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళ రెస్టారెంట్స్లో ఇది ముందు తీసుకుంటారండి స్టార్టర్గా. ఇలా సూప్స్ తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది, తొందరగా జీర్ణం అవుతుంది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంట్లో చేసినట్టయితే పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది, ఆకలి పెంచుతుంది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకుందాం. ఈ సూప్ని వేడివేడిగా తాగితేనే టేస్టీ అండి. వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు, హైజెనిక్గా పిల్లలకు పెట్టవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.